మాజీ సీఎం వైఎస్ జగన్ కు ప్రభుత్వ చీఫ్ విప్ జేవి ఆంజనేయులు బహిరంగ సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వ సూపర్ 6 అమలుపై ఏ గ్రామానికైనా వస్తే లబ్ధిని నిరూపిస్తామన్నారు. ఉచిత బస్సు, 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయన్నారు. అలాగే పింఛన్లను 4000కు పెంచిన ఘనత చంద్రబాబుదేనని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని 9.70 లక్షల కోట్ల అప్పుల్లో ముంచి గంజాయి, జే బ్రాండ్ మద్యకానికి నిలయంగా మారిందని ధ్వజమెత్తారు. ప్రెస్ మీట్ పెట్టి అసత్యాలు మాట్లాడటం చాలా దుర్మార్గం. కల్తీ మద్యానికి, నాసి రకం మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రభుత్వ షాపులు పెట్టి, బెల్ట్ షాపులు పెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు కల్తీ మద్యంతో. 36 లక్షల మంది జగన్ కల్తీ మద్యం వల్ల హాస్పిటల్ పాలయ్యారు. వేలాది మంది చనిపోయారు జగన్ మద్యం తాగి. జే బ్రాండ్ల వల్ల ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. లక్షలాది మంది హాస్పిటల్ పాలయ్యారు. కల్తీ మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు చంద్రబాబు గారి పాలన, ఎన్డీఏ పాలనలో ఈ రోజు కల్తీ మద్యం అని దుష్ప్రచారం చేయటం సిగ్గుసేటు. నవరత్నాలని నవమోసాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజల్ని నయవంచన చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు రైతుల్ని, దళితుల్ని, బీసీల్ని, పేద ప్రజలందరినీ కూడా నమ్మినోళ్ళని నట్టేట ముంచి జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశాన్ని చివరి అవకాశం చేసుకున్నాడు. ఇక భవిష్యత్తులో ఒక్క ఎన్నికల్లో కూడా జగన్ గెలవడు. జగన్ కి మొదటి అవకాశం చివరి అవకాశం చేశారు ప్రజలు. స్వయం కృతాభిరాధం జగన్మోహన్ రెడ్డి చేసింది. స్వయం కృతాభిరాధం. 151 సీట్లు ఇచ్చి ఒక్క అవకాశం నా తండ్రి లేని బిడ్డ నాకు అవకాశం అంటే ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఇష్టారాజ్యంగా చేసి దోచుకొని రాష్ట్రాన్ని 9,70,000 కోట్ల అప్పులు పాలు చేశాడు. ప్రజల మీద భారం వేసి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలో పెట్టి నువ్వు మాత్రం 1000 కోట్లు దోచుకొని ప్రజలను నట్టేట ముంచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సిగ్గు లేకుండా చంద్రబాబు గారి మీద, ఎన్డీఏ ప్రభుత్వం మీద అసత్య ప్రచారాలు చేయటం సిగ్గుసేటు. ఒక బ్రాండ్ అంబాసిడర్